యేసు ప్రభు గొప్పవాడండి. ఎవడు గొప్ప అంటే నువ్వు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, ఇక్కడ కూర్చొని మనకు ఎవరో గొప్ప కాదు, అసలు ఏ మనిషి కూడా గొప్పవాడు కాదు. యేసయ్య మాత్రమే గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు? ఎందుకు గొప్పవాడు? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఒక కిడ్నీ పోతే ఇవ్వలేని ఈ సమాజంలో యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడండి. యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆయన గొప్పవాడు. ఆయన రక్తం కార్చాడు. ఆయన గొప్పవాడు. యేసయ్యనే గొప్పవాడు. ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలను కడిగాడు. ఆయన అడుగు జాడలను చూపించాడు. మీరందరూ కూడా ఇలాగే ఉండండి అని చెప్పాడు. యేసయ్య తగ్గించుకున్నాడు. ఎంత మట్టుకు తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా, ఫిలిప్పీ పత్రిక 2:8 చూస్తాము. శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అటువంటి తగ్గింపు జీవితం మనలోనికి రాగలిగితే మనం కూడా ప్రభు చేత హెచ్చించబడతాము, దీవించబడతాము. అటువంటి మంచి సాక్ష్యమును ప్రభు మనకు దయచేయను.